హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజులాగే ఈరోజు కూడా దివ్యమైన పూజా విశేషాలు, పంచాంగం తదితర అంశాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో మొదలుపెట్టే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి అందరూ జాగ్రత్తగా పరిహారాలను చూసి తెలుసుకోండి. ఇవాల్టి వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 6/1/2024, శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, కృష్ణపక్షం, దశమి, నక్షత్రం స్వాతి నక్షత్రం, వారం శనివారం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: విగ్రహం లేని వాడికి వివేకం ఉండదు, యుక్తుడు కాని వాడికి ధ్యానం కూడా కుదరదు, ధ్యానం లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖం దొరకదు. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఉదయం చేయవలసిన పూజ. ప్రతిరోజు మనం మన సంకల్పాలను నెరవేర్చుకునేందుకు ఒక కొత్త పూజా ప్రక్రియను ఆచరిస్తున్నాం. ఈరోజు కూడా అలా ఎటువంటి పూజను ఆచరించాలో ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా అందరూ తెలుసుకోండి. మనం గుండు ఒక్కలు లేదా సగానికి ఉన్న ఒక్కలు, అలాంటి ఒక్కలను 7 లేదా 9 ఒక్కలను తీసుకోండి. ఈ ఒక్కలను పసుపు నీటితో కడగండి. ఇలా కడిగి ఆ ఒక్కలకు పసుపు కుంకుమ పెట్టి ఎర్రటి బట్టలో ఆ ఒక్కలను కట్టి దేవుడి గదిలో పెట్టి పూజించాలి. ఇది ఒక పూజా విధానం. మరియు ఈరోజు వీలైతే గుప్త లక్ష్మీదేవిని పూజించే విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక్క గుండు లేదా సగానికి ఉన్న ఒక్కను తీసుకొని దానిని రాగి చెంబులోనో లేదా వెండి చెంబులోనో లేదా ఏదైనా ఒక చెంబులో పసుపు నీళ్ళలో ఆ ఒక్కను కడిగి గంధాన్ని ఆ ఒక్కకు రాసి ఆ చెంబులో ఉంచాలి. తర్వాత బిల్వ దళాలను కొన్ని తీసుకొని పసుపు నీటితో కడిగి బిల్వ దళాలకు గంధం రాసి ఒక్క గుండును ఉంచిన చెంబులో బిల్వ దళాలను కూడా ఉంచాలి. ఇలా చేసిన తర్వాత అందులో పసుపు కుంకుమను వేసి ఆ చెంబుపై మూసే విధంగా ఆకుతో కానీ ఒక బట్టతో కానీ చెంబుపై మూసేయాలి. ఇలా మూసిన తర్వాత దానిపైన ఒక మట్టి ప్రమిదను ఉంచి అందులో విప్ప నూనెతో కానీ నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి. మీకు అనుకూలమైతే తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించేందుకు ప్రయత్నించండి, లేదా మామూలుగా మనం నిత్యం వెలిగించే విధానంగా వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తదుపరి ఆ దీపపు వెలుగు మనపై ఉండేలా దీపాన్ని వెలిగించుకోండి. ఇలా వెలిగించిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ఒక్క గుండు కలిగిన చెంబు మరియు పెట్టిన ప్రమిదను పూజించండి. ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఇలా దీపాన్ని వెలిగించి ఓం గుప్త లక్ష్మీయే నమః అనే మంత్రంతో ఆ యొక్క చెంబు మరియు దీపాన్ని పూజించండి. ఇలా పూజించి గుప్త లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత దీపం పూర్తిగా కుండెక్కిన తర్వాత మనం చెంబులో వేసిన ఒక్క మరియు బిల్వ దళాలను తీసి మన తులసి చెట్టు లేదా మన ఇంట్లో ఏవైనా చెట్లు ఉంటే ఆ చెట్ల మొదట్లో కాస్త మట్టిని తీసి ఒక్కను మరియు బిల్వ దళాలను మట్టిలో వేసి పైన మట్టిని కప్పివేయండి. ఈరోజు ఈ పూజను ఆచరించడం వలన మనకు రావాల్సిన ధనం, అది బయట వ్యక్తుల నుంచి అయినా సరే, బ్యాంకు రుణాల ద్వారా అయినా సరే, ఎటువంటి మార్గంలో అయినా మనకు రావాల్సిన ధనం మనకు అందుతుంది. ఇలా సంకల్పం చేసుకొని పూజను ప్రారంభించండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈరోజు ఈ మంత్ర జపం వలన ఇంట్లో ప్రేమ, ఆప్యాయత వంటివి అభివృద్ధి చెంది ఇంట్లో సంతోషం మరియు శుభకార్యాలు జరుగుతాయి. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం పాటించవలసిన దివ్య పరిహారం: ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 2 కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి రండి. ఇలా ఈరోజు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తారో వారికి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి మరియు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను, శుభాలను పొందగలరని మనవి.
సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.